సార్ ఏదో కాలబెట్టి ఆ కేసీఆర్ ఇచ్చినట్ల రైతు బంధు ఇచ్చినా చాలు సార్ మాకు అంటున్నారు. ఇక 500 బోనస్ అన్నప్పుడు మేమేం నమ్మలేదు, కానీ 15,000 రైతు బంధు ఇస్తా అంటే నమ్మినాం సార్, అది ఒక్కటి మేము చేసిన పొరపాటు అని రైతులు అంటున్నారు. ఇక కాలబెట్టి 15,000 ఇవ్వకపోయి కేసీఆర్ ఇచ్చినట్ల 10,000 కాలబెట్టినా చాలు సార్ మాకని రైతులు అంటున్నారు. కాబట్టి మీరు ఇచ్చింది ఒక్కొక్కటి బోగస్ అని ప్రజలకు అర్థమైపోతుంది. మహాలక్ష్మి 2,500 ఇప్పటికి మొదలే పెట్టలే, లీక్ ఏమిస్తున్నారు? ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ పథకాలైనా అమలు జరగాలి, లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలి, న్యాయబద్ధంగా జరగాలి అంటే వాళ్ళు చెప్పే వాదన, వాళ్ళ భాష. రాష్ట్రంలో ఉండేటువంటి మొత్తం రేషన్ కార్డులను తీసేసి కొత్త రేషన్ కార్డులను మంజూరు చేస్తామంటున్నారు వాళ్ళు. వాళ్ళు ఇచ్చిన లీక్లు ఆల్రెడీ. నేనేమంటున్నా, మంచిదే, సంతోషం. మరి ఈ మాట ఎన్నికలప్పుడు ఎందుకు చెప్పలేదు మీరు? రాష్ట్రంలో ఉండేటువంటి మొత్తం రేషన్ కార్డులను మేము హేతుబద్ధీకరిస్తాము, మా ప్రభుత్వం వచ్చినాక మొత్తం కొత్త రేషన్ కార్డులు ఇస్తామన్న మాట చెప్పలే. ప్రజలను నమ్మించడానికి ఏం చెప్పిండ్రు? కార్డులు ఎవరికి లేవో వాళ్ళందరికీ అర్జెంటుగా కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పిండ్రు మీరు. కానీ ఇప్పుడు మాట మార్చి ఏం చేస్తున్నారు? ఉన్న రేషన్ కార్డులన్నీ పనికిరావు అనే స్టేటస్ తీసుకొని పోయి కొత్తగా రేషన్ కార్డులు ఇచ్చేటప్పుడు ఇక టీవీ ఉంటే కార్డు ఉండదు, మోటార్ సైకిల్ ఉంటే కార్డు ఉండదు, భూమి ఉంటే కార్డు ఉండదు, అనేక ప్రామాణికాలు పెట్టి రేపు మహాలక్ష్మి ఇవ్వాల్సి వస్తే కూడా సైజ్ తగ్గించి ఇంతకే వర్తింపజేస్తున్నామని చెప్పడానికి చేసేటువంటి కుతంత్రాలు ఇవన్నీ కూడా. ఇవి నేరుగా అంగీకరించకుండా ఇప్పుడు ఎన్నికలు అయిన తర్వాత కూడా పెద్దలు జయప్రకాష్ నారాయణ గారు ఒక మాట అన్నారు, ఇవి అవివేకమైనటువంటి హామీలు, ఇవి ఆచరణలో సాధ్యమయ్యే హామీలు కానే కాదు, ఉన్న బడ్జెట్ కాక ఈ కొత్త హామీలు అమలు చేయాలంటే 1,20,000 పైచిలకు కోట్లు అవుతుందండి, ఎవ్వరూ చేయలేరు, ఇది అసాధ్యమని చెప్పారు. ఎన్నికలైనాక ఆయన ఇంకో మాట చెప్పారు, ఇప్పటికైనా మించింది లేదు, మీరు అధికారులకు రావాలనుకున్నారు, వచ్చిండ్రు, ప్రజలు మీకు ఇచ్చిండ్రు, ప్రజలకు చెప్పండి తప్పైంది, ఇవి మాత్రం ఇస్తాం, ఇవి మాత్రం ఇవ్వము అని చెప్పండి ఇప్పటికైనా అని చెప్పాను. ఇవి వాళ్ళు పాటిస్తారా? కాంగ్రెస్ పాటిస్తుందా? ఇప్పటికి దబాయించి ఉల్టా దబాయించే చెప్తారు. ఆళ్ళే సూలేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లు 7 నెలలు వెళ్ళిపోయి 8వ నెల రాబోతుంది రుణమాఫీకి సంబంధించి, గ్రామాలలో సంబరాలు చేస్తుందండి. ఇదెక్కడి చూద్దాం నాకు అర్థం కాదు. రుణమాఫీ చేయాలని క్యాబినెట్ నిర్ణయించిందట, దానికి గ్రామాలలో సంబరాలంటే ఏమైనా అర్థం పడతాం ఉందానండి? పాలాభిషేకాలు చేస్తుంది, సిగ్గు లేకుండా ఉండాలి కదా ఇట్లా చేయనికే.